8వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువులో శక్తివంతులముగా మార్చబడాలి అనంటే మన జీవితంలో మనము దృష్టి పెట్టవలసినటువంటి కొన్ని సంగతులను గురించి పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ తిమోతికి వ్రాస్తూ పౌలు గారు చెప్పిన మాట, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నప్పుడు ఆయన యందు బలవంతులయుండుడి, ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి అని తెలియచేశారు. ప్రియులారా, దేవుని బిడ్డలు ఎందుకు శక్తివంతులుగా మార్చబడాలి అనంటే అపవాది యొక్క తంత్రములను, మోసములను జయించడానికి లేక ఎదిరించడానికి శక్తి కావాలి గనుక. అందుకనే పౌలు గారే చెప్పారు, మనము పోరాడునది దురాత్మ సమూహములతో, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో అని మాట్లాడుతూ వచ్చారు. అంటే ప్రభు బిడ్డలు బలహీనులుగా ఉండకూడదు, కానీ ప్రభువులో బలవంతులై ఉండాలి అనే విషయాన్ని గుర్తించాలి. అయితే మనం ప్రభువులో బలవంతులుగా జీవించడానికి మన జీవితంలో తప్పనిసరిగా అనుసరించవలసిన కొన్ని ఆత్మీయ అనుభవాలు పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకొనబోతున్నాము. అందులో ఒకటి ప్రార్థనా జీవితము అనేది చాలా అవసరము. ఎవరు ప్రార్థనా జీవితాన్ని క్రమముగా కలిగి ఉంటారో వారు ఆధ్యాత్మిక జీవితంలో శక్తిమంతులుగా ఉండగలుగుతారు అనే విషయాన్ని గ్రహించాలి. ఆనాడు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము మోషే భక్తుడు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది, అందున వారు అంతగా విధేయత చూపించేవారు కానే కారు. వారు అంతగా సంతృప్తి కలిగిన జీవితాలను వారు చూపించగలిగిన వారు కూడా కానే కాదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎంతో అసంతృప్తి, ఇట్లాగా ఆ ప్రజలందరినీ కూడా నడిపించడం, అది కూడా 40 సంవత్సరాలు వారిని నడిపించడానికి ఎంత గొప్ప శక్తి కావాలి, ఎంత గొప్ప సహనం కావాలి, ఎంత గొప్ప ఆలోచన జ్ఞానం కావాలి. అయితే ప్రియులారా, మోషే గారు వారిని నడిపించగలిగి ఉన్నారు. ఎలా సాధ్యమైంది అని ఆలోచన చేస్తే వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఈ మాటలు గమనిస్తున్నప్పుడు మాట్లాడెను, వచ్చెను అనే రీతిగా వ్రాయబడలేదు. మాట్లాడుచు ఉండెను, వచ్చుచు ఉండెను. అనగా మోషే గారు తరచుగా జరిగిస్తున్న కార్యం ఏమిటంటే దేవునితో మాట్లాడడము, మాట్లాడిన తర్వాత ప్రజల యొద్దకు రావడము, ఆ తర్వాత ప్రజలను నడిపించడము. దీన్నే ఒక విధంగా ప్రార్థన అని కూడా చెప్పొచ్చు. కనుక మోషే గారి జీవితంలో అంత గొప్ప నాయకత్వాన్ని కనబరచడానికి, అలాంటి ప్రజలను నడిపించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునితో మాట్లాడుట ద్వారా.
అనగా ప్రార్థనా జీవితం ద్వారా ప్రియులారా, ప్రార్థించేవారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా నిలబడగలుగుతారు. ప్రార్థించేవారు అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కొనగలుగుతూ ఉంటారు. కనుక ప్రార్థనా శక్తి అన్నిటికంటే గొప్పది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. యేసయ్య చెప్పారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పి. యేసయ్య చేశారు, విసుగకుండా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి ఆ అలవాటుతో యేసయ్య మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థనాత్మతో నింపబడదాము, ప్రార్థనా శక్తిని కలిగి ఉందాము. కొన్నిసార్లు యేసయ్య తన శిష్యులతో చెప్పారు, మేమెందుకు ప్రభువా ఈ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతున్నామునంటే ప్రభు అన్నారు, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇటువంటివి వదిలిపోవుట సాధ్యం కాదు అన్నారు. కనుక ప్రార్థన ద్వారా మనము జయించగలిగిన అనుభవంలోనికి వస్తాము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. అలాగే కీర్తనల గ్రంథము 135వ సంకీర్తనలో కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రియులారా, ఇక్కడ పదే పదే స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి అని కనిపిస్తూ ఉంది. దేవునితో ఉన్నటువంటి వారు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు శక్తిమంతులు అనే విషయాన్ని గుర్తిస్తున్నాము. అదే సమయంలో స్తుతించేవారు కూడా బలమైన కార్యాలు చేయగలుగుతూ ఉంటారు. స్తుతించడము అనేది, నిత్యము స్తుతించడము అనేది, ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి స్తుతించడము అనేది, అది అనుకూలమా అననుకూలమా, అది అవసరమా అవసరము లేదా, ఇట్లాంటివి ఏవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుట అనేది ఒక గొప్ప భాగ్యము ప్రియులారా. ఎందుకు అంటే స్తుతించేవారు జయించే అనుభవంలోనికి వస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యెరికోను జయించడానికి స్తుతి కారణమైంది. ఆనాడు ఒక జైలర్ రక్షణలోనికి రావడానికి అక్కడ స్తుతి కీర్తనలో, స్తుతితో కూడినటువంటి ప్రార్థనలో మనకు పౌలు శీలల జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఆయన మందిరములో నిలుచున్న వారందరూ కూడా, అనగా ప్రార్థనా జీవితముతో ముడిపడినటువంటి అనుభవాలను కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించుట అనేది దయచేసి నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం మేలు కలిగినప్పుడు మాత్రమే కాదు, సంతోషం కలిగినప్పుడు మాత్రమే కాదు, నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుండి 22 వచనాల్లో గమనించినట్లయితే, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, మేము మీరెక్కడికి వెళితే అక్కడికి వస్తాము అని చెప్పారు. ప్రభువా, మేము మిమ్మల్ని వెంబడిస్తాము అని చెప్పారు. అలా చెబుతూనే వారు చిన్న చిన్న కారణాలు కూడా జ్ఞాపకం చేశారు. మేము ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాము, లేకపోతే మా తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో మా బాధ్యతలు నెరవేర్చుకొని వస్తాము, ఇంకా ఏమేమో చెప్తా వచ్చారు. కానీ ప్రభు అన్నారు, మీరు నన్ను వెంబడించండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అధిక ప్రాధాన్యత ప్రభువుకు మాత్రమే ఇవ్వగలిగి ఉండాలి. మరి దేనికి కూడా కానే కాదు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఇంకా అవసరం, అది ఇంకా అవసరం అని. కానీ అన్నిటికంటే అత్యవసరం ఏదినంటే ప్రభుకి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుని మనము వెంబడించడం, ప్రభువుతో మన జీవితాన్ని కలిగి ఉండడం అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ సంగతి మనం మర్చిపోకూడదండి. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పారు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అని. నష్టాలను ఇది నష్టము అని ఆయన అనుకోలేదు, కానీ లాభాన్ని కూడా నష్టమని ఎంచుకొని ఉన్నాడు. ప్రియులారా, వ్యర్థమైన వాటిని కూడా విడిచిపెట్టలేకపోతున్నాము.
కానీ పౌలు గారు ప్రయోజనకరమైన వాటన్నిటిని కూడా ప్రభు కొరకు విడిచిపెట్టేశాడు. ఎందుకంటే తన జీవితంలో ప్రభు ప్రాధాన్యత కలిగినటువంటి వారు, ప్రభు శ్రేష్టమైనటువంటి వారు, ప్రభు అత్యంత విలువైనటువంటి వారుగా పౌలు గారు గుర్తించారు. కనుక యేసయ్య కూడా అదే చెప్తున్నారు, మీరు నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. కనుక ప్రభువుని వెంబడించే జీవితము, ప్రభువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వగలిగిన జీవితము జయ జీవితమే, శక్తివంతమైన జీవితమే. మనం ప్రభువుని కలిగి ఉండకుండా, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన జీవితంలో దేన్ని కలిగి ఉన్నా, దేనికి ప్రాధాన్యత ఇచ్చినా మనం బలవంతులుగా ఎలా ఉండగలుగుతాము? ప్రార్థించేవారు శక్తిమంతులు, స్తుతించేవారు శక్తిమంతులు, అలాగే ప్రభువుని తమ జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని అప్పగించి ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా శక్తిమంతులు అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. దేవుని వాక్యములో పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులు అని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఈ మాటలన్నీ మనకు తెలియచేసే సత్యం ఏమిటంటే, మనము ప్రభు మహిమ కొరకు కావలసిన యోగ్యమైన జీవితాన్ని జీవించాలి, సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించాలి, సత్క్రియలతో కూడిన జీవితాన్ని జీవించాలి. అవును ప్రియులారా, ఎప్పుడైతే మనం మంచి జీవితాన్ని, దేవుని వలన కలిగినటువంటి ఆ నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దూషించిన వారే దేవుని మహిమపరచగలుగుతూ ఉంటారు. కనుక మనం జీవించే ఆ యోగ్యమైన జీవితమే మనకు శక్తినిస్తుంది. ఆనాడు సౌలు దావీదును పంపిన ప్రతి చోటికి కూడా దావీదు వెళ్ళి, దావీదట ప్రియులారా చాలా యోగ్యంగా జీవిస్తూ వచ్చాడట, దావీదు చాలా నీతిగా జీవిస్తూ వచ్చాడట. దావీదు యొక్క సత్ప్రవర్తనను చూసి సౌలు రాజు కూడా భయపడ్డాడట. అవును ప్రియులారా, మన ప్రవర్తన యోగ్యమైనదైతే మనము శక్తివంతులుగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం. మన ప్రవర్తనలో లోటుపాట్లు ఉన్నప్పుడు మనం బలహీనులుగా ఉంటాం. కనుక క్రీస్తు బిడ్డలు వారి ప్రవర్తనను, వారి జీవిత విధానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. ఆ జీవితమే ప్రభు మనకిచ్చారు అని మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక, దానివలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నేను దేని యందు అతిశయించట్లేదు, క్రీస్తునందు మాత్రమే అతిశయిస్తున్నాను. కనుక మనం బలమైన జీవితాన్ని, శక్తి కలిగిన జీవితాన్ని ప్రభువులో జీవించాలి అంటే మన అతిశయము ప్రభు అయి ఉండాలి. లోకంలోనిది ఏది కూడా మన ఆనందం కాకూడదు, లోకంలో ఏది కూడా మన బలం కాకూడదు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని కాదు, కానీ ప్రభుని, ప్రభులో ఉన్న వాటిని బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు ద్వారా జరిగిన కార్యాలను బట్టి, ప్రభు వాక్కును బట్టి, ప్రభు ఆత్మచేత నడిపించబడే అనుభవాన్ని బట్టి, దేవుని మార్గమును బట్టి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని బట్టి, దేవుని వాగ్దానాలను బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. అది మనను శక్తివంతులుగా మార్చివేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభువులో మనం బలవంతులమై ఉండాలి. అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతాం, వాడి తంత్రములను ఎదిరించగలుగుతూ ఉంటాం. కనుక ప్రార్థనా జీవితము, స్తుతించే జీవితము, దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చే జీవితము, యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన జీవితము, దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయించి ఆనందించే జీవితము శక్తివంతమైన జీవితం. అలా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వేకువ జామున నాయన మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు.
మీ మాటలన్నీ కూడా మా ప్రభువా శ్రద్ధగా ఆలకిస్తూ మీ మాటలను బట్టి జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మేము బలహీనులుగా కాదు కానీ బలవంతులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ కృప మా అందరికీ దయచేయండి. వాక్యం విన్న వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. వారు తలపెట్టిన కార్యాలలో వారికి జయాన్ని అనుగ్రహించండి నాయన. వారి మార్గములలో వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమంతయు తెలుసుకుని ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. దైవజనులను దీవించండి నాయన. మీ కొరకై వారు పని చేస్తున్నప్పుడు వారిని బలపరిచి వాడుకొనండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి అవసరత మీ నామములో తీర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్.